బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల ఉత్కంఠ కొనసాగుతుంది. రెండో విడత పోలింగ్ ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు ముగిసింది. మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. బ్యాలెట్ బాక్సులను ఓపెన్ చేసి వార్డు సభ్యులు, సర్పంచ్ ఓట్లను వేరు చేసి లెక్కిస్తున్నారు. ఇక మొదటి విడత కంటే రెండో విడతలో పోలింగ్ శాతం తగ్గింది. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో 80.84% పోలింగ్ నమోదయ్యింది. రెండో విడతలో మొత్తం 4332 సర్పంచ్ స్థానాలు ఉండగా ఇందులో కాంగ్రెస్ 1089, బీఆర్ఎస్ 413, బీజేపీ 121, ఇతరులు 175 స్థానాల్లో ఏకగ్రీవంగా గెలిచారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరుగుతుంది. సాయంత్రం 6 గంటల వరకు అధికార కాంగ్రెస్ ఏకగ్రీవాలతో కలిపి 1089 సర్పంచ్ స్థానాల్లో గెలవగా బీఆర్ఎస్ 413, బీజేపీ 121, ఇతరులు 175 స్థానాల్లో విజయం సాధించారు. ఇప్పటి వరకు 956 స్థానాల ఫలితాలు వెలువడ్డాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల ఉత్కంఠ కొనసాగుతుంది. రెండో విడత పోలింగ్ ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు ముగిసింది. మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. బ్యాలెట్ బాక్సులు ఓపెన్ చేసి వార్డు సభ్యులు, సర్పంచ్ ఓట్లను వేరు చేసి లెక్కిస్తున్నారు. మొదటి విడత కంటే రెండో విడతలో పోలింగ్ శాతం తగ్గింది. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో 80.84% పోలింగ్ నమోదయ్యింది. రెండో విడతలో మొత్తం 4332 సర్పంచ్ స్థానాలు ఉండగా ఇందులో కాంగ్రెస్ 1089, బీఆర్ఎస్ 413, బీజేపీ 121, ఇతరులు 175 స్థానాల్లో ఏకగ్రీవంగా గెలిచారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరుగుతుంది. సాయంత్రం 6 గంటల వరకు అధికార కాంగ్రెస్ ఏకగ్రీవాలతో కలిపి 1089 సర్పంచ్ స్థానాల్లో గెలవగా బీఆర్ఎస్ 413, బీజేపీ 121, ఇతరులు 175 స్థానాల్లో విజయం సాధించారు. ఇప్పటి వరకు 956 స్థానాల ఫలితాలు వెలువడ్డాయి. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.